వర్షాలు ఆలస్యమైన కాలువలు, చెరువుల కింద సాగునీరు ఆలస్యమయ్యే ప్రాంతాల్లో రైతులు మధ్యకాలిక వరి రకాలను ఎంపిక చేసుకోవడం మంచిది. ప్రస్తుతం ప్రాచుర్యంలో అనేక మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలున్నాయి. ప్రాంతాలకు అనుగుణంగా వాటి గుణగణాలను పరిశీలించి సాగుకు ఎంచుకోవచ్చు. ఖరీఫ్కు అనువైన మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలు, వాటి గుణగణాలను రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దామోదర్ రాజు. వరి సాగులో రకాల ఎంపిక, సాగు చేసే సమయం, పంట కాల పరిమితి అనేవి కీలకం. కాలువల కింద నీరు ఆలస్యమైన ప్రాంతాల్లో లేదా బోర్ల కింద నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో తక్కువ కాలంలో పంట చేతికొచ్చే అనేక మధ్యకాలిక రకాలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఆలస్యంగా అంటే జూన్ 15 తర్వాత నారులు పోసుకునే వీలున్న మధ్యకాలిక దొడ్డుగింజ రకాలు, సన్నగింజ రకాలు, వాటి గుణగణాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దామోదర రాజు. దీర్ఘకాలిక రకాలలో దొడ్డు రకాల విషయానికి వచ్చినట్లయితే మనకు RNR 11718 అని ఒక రకం ఉంది. ఇది ఏంటంటే పొట్టి దొడ్డు గింజ రకము. మార్కెట్లో బి గ్రేడ్ కింద పోయినప్పటికీ దిగుబడి ఎక్కువ, తర్వాత మల్టిపుల్ రెసిస్టెంట్. ఇది మల్టిపుల్ రెసిస్టెంట్ అంటే మీకు వివిధ రకాల పురుగులను, తెగులను తట్టుకుంటుంది. అదేవిధంగా సలైన్ రెసిస్టెంట్ అంటే మీకు ఈ చౌడును కూడా తట్టుకుంటుంది అన్నమాట. ఈ RNR 1171 అనే రకము దీర్ఘకాలిక రకంగా మీరు రానున్న ఖరీఫ్లో ఎంచుకునే అవకాశం ఉంది. అయితే ఇది ఏ గ్రేడ్ కింద మాత్రం పోదు. గింజ దొడ్డుగా పొట్టిగా ఉంటుంది. తర్వాత బి గ్రేడ్ కింద వెళ్తుంది, దిగుబడి ఎక్కువ ఉంటుంది. బి గ్రేడ్ కింద వెళ్ళినప్పటికీ దిగుబడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రకాన్ని రైతులు సాగు చేసుకునే అవకాశం ఉంది. తర్వాత దీనికి పురుగులు తెగులు తక్కువ కాబట్టి పెట్టుబడి తక్కువ. మీకు రైతులకు దోమపోటును కానీ తర్వాత వివిధ రకాల తెగులను పురుగులను ఫీల్డ్ లెవెల్లో తట్టుకుంటుంది. కాబట్టి 1171 అనే రకాన్ని ఎంచుకోవచ్చు. తర్వాత చౌడున్న ప్రాంతాలలో సన్న గింజ వేయదలిచిన రైతులు దీర్ఘకాలిక రకాలు చూసుకున్నప్పుడు ఈ KPS 2784 అనే ఒక రకం ఉంది. కాబట్టి ఈ రకాన్ని కూడా మీరు ఎన్నుకోవచ్చు. కంపాసాగర్ నుంచి విడుదలైన కంపాసాగర్ 1 అనే రకం. ఈ రకాన్ని మీరు సన్నగింజ రకంగా దీర్ఘకాలిక రకంగా వేసుకోవచ్చు. ముఖ్యంగా చౌడు ఉన్న ప్రాంతాల్లో ఈ రకం వేసుకునే అవకాశం ఉంది. ఈ రకాన్ని కూడా రైతులు కొంత మొత్తంలో సాగు చేస్తున్నారు, మంచి ఫలితాలు కూడా వచ్చినాయి. ఇకపోతే రైతులు మధ్యకాలిక రకాలు, ముఖ్యంగా వర్షాలు కొంచెం ఆలస్యమై జూన్ 15 నుంచి నార్లు పోయదలిచిన రైతులు ఈ మధ్యకాలిక రకాలు ఎన్నుకోవడం మంచిది. మధ్యకాలిక రకాలలో మనకు అందుబాటులో ఉన్న రకాలలో ముఖ్యమైనది వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన WGL 915. ఇదేంటంటే లాంగ్ బోల్డ్ అంటే పొడవు దొడ్డు గింజ రకము. ఈ రకము మనకు అటుకులకు కానీ పిల్లలకు కానీ బాగా డిమాండ్ ఉంది. అదేవిధంగా బాగా దిగుబడి ఇచ్చే రకము, కాకపోతే ఎత్తు ఎక్కువ పెరుగుతుంది. తర్వాత కాండం గట్టిగా ఉంటుంది. తర్వాత డైరెక్ట్గా వెదజల్లేదానికి కూడా ఇది బాగా అనుకూలమైన రకం. ఈ రకాన్ని కూడా మీరు WGL 915 అనే రకాన్ని కూడా ఎంచుకునే అవకాశం ఉంది. ఇది విత్తనం మా పరిశోధన స్థానంలో అందుబాటులో ఉంది, బయట కూడా రైతుల వద్ద కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ రకం ఎత్తు ఎక్కువ పెరుగుతుంది, గొలుసు చాలా పొడవుగా ఉంటుంది, గింజలు ఎక్కువగా ఉంటాయి, దొడ్డు పొడవు ఉంటుంది, బరువు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులకు దిగుబడి ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ రకాన్ని కూడా మీరు మార్కెట్లో కూడా ఇది కొనడంలో పెద్ద ఇబ్బంది లేదు కాబట్టి ఈ రకాన్ని ఎన్నుకోవచ్చు. ఇకపోతే మధ్యకాలిక దొడ్డు రకాలలో MTU 1001 అనేది అందరికీ తెలుసు. ఈ రకం కూడా పొట్టి దొడ్డు గింజ రకము. అయితే మిల్లర్స్ ఈ మధ్య కాలంలో ఈ 1001ని వాళ్ళు డిస్కరేజ్ చేస్తున్నారు, వాళ్ళు కొనట్లేదు. ఎందుకంటే ఇది మార్కెట్లో ఒక ప్రిఫరెన్స్ లేదని, తర్వాత దానివల్ల ఇది అన్ని రకాల తెగులను పురుగులను తట్టుకుంటుంది. తర్వాత ముఖ్యంగా ఈ దోమపోటును తట్టుకుంటుంది. కాకపోతే గింజ నాణ్యత దృష్ట్యా ఇది రైతులు మార్కెట్లో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఈ రకాన్ని తగ్గించుకొని ఉండడమే మంచిది. కాకపోతే దీనికి ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే మీకు దోమపోటును తట్టుకుంటుంది, అదేవిధంగా మంచి దిగుబడి ఇస్తుంది. మంచి దిగుబడి ఇచ్చే మధ్యకాలిక రకము ఈ MTU 1001. ఇకపోతే సన్న గింజ రకాలలో మధ్యకాలిక రకాలు చాలా రకాలు అందుబాటులోనే ఉన్నాయి. ముఖ్యంగా జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి విడుదలైన JGL 3828. ఇది సాంబమోషిరి గింజను పోలి ఉండి తర్వాత మంచి రెసిస్టెన్స్ లెవెల్స్ అంటే ఫీల్డ్ లెవెల్లో వివిధ పురుగులను తెగులను తట్టుకుంటుంది. ముఖ్యంగా ఉల్లికోడును తట్టుకుంటుంది. తర్వాత వేరే రకాల పురుగులు తెగులు కూడా దీనికి చాలా తక్కువగా వస్తాయి. అంటే ఫీల్డ్ టాలరెన్స్ దీనికి ఉంది. మంచి దిగుబడి ఇచ్చే రకము. తర్వాత బీపీటీ గింజ నాణ్యత ఉంటుంది కాబట్టి బియ్యం బీపీటీ లాగానే ఉంటాయి. అన్నం క్వాలిటీ బీపీటీ లాగా ఉండకపోయినా బియ్యం బీపీటీ లాగా ఉంటుంది కాబట్టి మార్కెట్లో ఇబ్బంది లేదు. ఈ JGL 3828 రకం మీకు మధ్యకాలిక సన్నగింజ రకంగా
అందుబాటులో ఉంది. ఇది కాకుండా జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి ఇంకొక సన్నగింజ రకం మధ్యకాలిక రకము జేజీఎల్ 11470, ఇది జగిత్యాల సన్నాలు అనే పేరుతో దీన్ని విడుదల చేయడం జరిగింది. ఈ రకం కూడా మనకు మంచి దిగుబడి ఇచ్చే రకము. కొంచెం ఎత్తు ఎక్కువ పెరుగుతుంది కానీ మీకు దాదాపు ఆర్ఎన్ఆర్ గింజ నాణ్యత కలిగి ఉంటుంది. అంటే అతి సన్న గింజ రకము. మార్కెట్లో మీకు ఇబ్బంది లేదు అమ్ముకోవడానికి, బియ్యం కూడా సన్నగా ఉంటాయి. కాబట్టి ఈ జేజీఎల్ 11470 అనే రకం కూడా మీరు ఖరీఫ్లో మధ్యకాలిక రకంగా వేసుకోవచ్చు. దిగుబడి చాలా బాగుంటుంది. తర్వాత మీకు రెసిస్టెన్స్ లెవెల్స్ అంటే కొంతవరకు ఉల్లికోవడం తట్టుకుంటుంది, వివిధ పురుగులను తెగుళ్ళను కూడా ఫీల్డ్ టాలరెన్స్ దీనికి ఉంది, అంటే కొంత తట్టుకునే శక్తి దీనికి ఉంది. కాబట్టి ఈ రకం కూడా ఎన్నుకునే అవకాశం ఉంది. ఇకపోతే మీకు ఇంకొక రకం కూడా జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి జేజీఎల్ 11727, ఈ రకం కూడా మధ్యకాలిక సన్నగింజ రకం. ఈ రకము అన్నం నాణ్యత బీపీటీ కన్నా కూడా బాగుంటుంది. అయినా ఇది ఎందుకు ప్రాచుర్యం పొందలేదంటే దీనికి కొంచెం బియ్యం రికవరీ తక్కువ ఉండడం వల్ల ఇది ప్రాచుర్యం పొందలేదు. ఇది అతి సన్న గింజ రకము, మంచి అన్నం నాణ్యత కలిగిన రకం. ఇప్పటికి కూడా రైతులు దీన్ని సొంతంగా తినడానికి రైతులు వేసుకుంటున్నారు, ఎందుకంటే అన్నం నాణ్యత బాగుంటుంది కాబట్టి. అయితే పెద్ద మొత్తంలో కూడా ఈ రకాన్ని సాగు చేసి మీరు బియ్యం అమ్ముకునే అవకాశం ఉంది. బియ్యంగా మార్చి అమ్ముకునే రైతులకు ఇది చాలా అనుకూలం. తర్వాత దిగుబడి కూడా బాగానే ఉంటుంది. మిల్లింగ్ రికవరీ కొంచెం తక్కువగా ఉంది. ఈ జేజీఎల్ 11727 ప్రాణహిత అనే పేరుతో దీన్ని విడుదల చేయడం జరిగింది. ఈ రకాన్ని కూడా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎన్నుకునే అవకాశం ఉంది. ఇవి మధ్యకాలిక సన్నగింజ దొడ్డు గింజ రకాలు.